ఆరుగురికి స్పీకర్ నోటీసులు. షాక్ లో జంప్ జిలాని. మొన్నటి దాకా ఫిరాయింపు కేసుని లైట్ తీసుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలో కాస్త ఆందోళన కనిపిస్తోంది. ఏదో సమాధానం చెప్తే బయటపడదామనుకున్నారు ఎమ్మెల్యేలు. కానీ స్పీకర్ మరిన్ని ఆధారాలు చూపాలని మళ్లీ నోటీసులు ఇవ్వడంతో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకి టెన్షన్ మొదలైంది. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారణ జరిపేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సిద్ధమయ్యారు. ఇప్పటికే వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు పంపారు. మరిన్ని ఆధారాలు సమర్పించాలన్నారు. సంజయ్, పోచారం, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, మహిపాల్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన స్పీకర్ 3 రోజుల్లోగా ఆధారాలు పంపించాలన్నారు. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, పార్టీ మారలేదని సమాధానమిచ్చారు ఎమ్మెల్యేలు. అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని వివరించారు. ఈ సమాధానాల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపించి వారి నుంచి కూడా సమాధానాల్ని స్వీకరించారు స్పీకర్. మరోవైపు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంకా స్పీకర్ కు సమాధానం ఇవ్వలేదు. స్పీకర్ కు సమాధానం ఇచ్చేందుకు ఇంకా సమయం ఉందన్నారు కడియం శ్రీహరి. స్పీకర్ గారిని 3 మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఇట్స్ నాట్ డైరెక్షన్. వారు ఏమన్నారు, స్పీకర్ గారు 3 మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి, నిర్ణయం తీసుకోవాలన్నారు. స్పీకర్ గారు మా అందరికి కూడా నోటీసులు ఇచ్చారు. నాకు ఆ నోటీస్కు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉన్నది. వారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక రకమైన టైం ఇచ్చారు. వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను. ఫిరాయింపు ఆరోపణల విషయంలో తను స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు కడియం శ్రీహరి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఒక రకమైన విధానం, ఇప్పుడు ఇంకొక రకమైన విధానం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. పార్టీ విధానాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి, ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డ కేటీఆర్, ఓట్ చోరీ కంటే ఎమ్మెల్యే చోరీ పెద్ద నేరమన్నారు. దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గాంధీ గారు ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు, పదే పదే గొంతు చించుకుంటున్నారు. కానీ ఎమ్మెల్యే చోరీ అనేది దానికంటే పెద్ద నేరం. ఓటరు చోరీయే తప్పైతే మరి 2 లక్షల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేని ఎత్తుకొని పోతే కాంగ్రెస్ పార్టీ సిగ్గులేదా రాహుల్ గాంధీ? నేను అడుగుతా ఉన్నాను. మీకు కనీసం సిగ్గుంటే, మీ పార్టీ కనీసం సోయి ఉంటే మీరు స్పందించి 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో దొంగతనంగా మీరు ఎత్తుకొని పోయినారో వారిని వెంటనే రాజీనామా చేయించండి. వారిని వెంటనే ప్రజాక్షేత్రంలో ఎన్నికలు ఎదుర్కొనే విధంగా నిర్ణయం తీసుకోండి. లేకపోతే మీకు నైతిక హక్కు లేదు, నైతిక అర్హత లేదు ఓట్ చోరీ గురించి మాట్లాడేది. ఓట్ చోరీ కంటే కూడా ఎమ్మెల్యే చోరీ 2 లక్షల రెట్లు ఇంకా పెద్ద నేరం. ఇది రాహుల్ గాంధీ గుర్తించాలి, వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఫిరాయింపు ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదన్నారు. కప్పిన కండువాలో ఏముందో వారికే తెలియదన్నారు. ఎవరింటికైనా వెళ్తే ఏ భోజనం పెడతారో ఎలా తెలుస్తుంది? బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వేతనాల నుంచి 5,000 ఇప్పటికీ బీఆర్ఎస్ కే వెళ్తున్నాయన్నారు. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేల బలముందని అసెంబ్లీలో హరీష్ రావు ఆన్ రికార్డ్ చెప్పారన్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును 3 నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంకా 2 ఎమ్మెల్యేలు స్పీకర్ కు సమాధానం కూడా పంపలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా ఈ అంశం తేలుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.